ఆయనది ఏంటంటే ర్యాపిడ్ ఫైర్ అండి. ఆ, ఆయన నాకే చెప్పారు ఒకసారి లిఫ్ట్లో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఉమ్, అన్నా ఆ. ఇప్పుడు మనం ఇదంతా T20 ఆడుతున్నాం. ఇది ఇంత T20. పూర్వంలో లాగా లిమిటెడ్ ఓవర్స్ కాదు, టెస్ట్ మ్యాచ్ అంతకుండా కాదు. ఉమ్, ఇది T20 క్రికెట్ మ్యాచ్. ఉమ్, ఏ రోజుకి ఆ రోజే మన పర్ఫార్మెన్స్ ఉమ్, అని ఒక దృక్పథంతో ఆయన ఉండేవారు. అవును. దాంతో ఏదో ఒక నిర్ణయం త్వరగా తీసేసుకోవాలి, అది. అంతేగాని ఉమ్, ఈ నిర్ణయం బాగా నలగాలి, నలుగురిని సంప్రదించాలి, ఉమ్, అందరినీ తెలుసుకోవాలి, అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలి, ఉమ్, ఇంకా లోతుగా పోవాలి. ఇతనికి అనుభవం ఉందా, మనకు సలహా ఇస్తున్న వాడికి అనుభవం ఉందా, ఉమ్, ఇతని బ్యాక్గ్రౌండ్ ఏమిటి, ఉమ్, ఈ బ్యాక్గ్రౌండ్లో ఎవరికి మంచి అనుభవం ఉన్నది వాళ్ళని సంప్రదిద్దామా, ఉమ్, ఇలాంటి ఆ దూరపు ఆలోచన అదే. నాకు కనిపించలేదండి. ఉమ్, ఒక నిర్ణయం తీసుకోవాలి, అది. నీకు బాగా తెలుసని నేను భావిస్తున్నాను కాబట్టి నిర్ణయం తీసేసుకోవడమే. తీసుకోవడం. కొన్నిసార్లు ఆయన ముందుగానే ఆలోచన చేసేవాడు, ఉమ్, మరి ఆ నిర్ణయం మంచిది అని భావించేవాడు, ఉమ్, ఆ నిర్ణయాన్ని ప్రకటించేసేవాడు. అది. సపోజ్ మనం దాన్ని ఏమన్నా సవరణ చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ, అది వద్దన్నా అది పక్కన పెట్టేసి అది అయిపోయింది అలాగో, ఇంకేమైనా ఉంటే చెప్పు అనేవారు. అది. సో ఆ విధంగా ఈయన క్విక్ డెసిషన్ మేకింగ్, అవును. ర్యాపిడ్ ఫైరింగ్ లాగా ఉండేది ఈయనతో. అవును. అన్నీ త్వరగా నిర్ణయాలు చేసేసేయాలి. ఉమ్, అంత త్వరగా నిర్ణయం చేసిన తర్వాత అమలు చేసేటప్పుడు సమస్యలు వస్తాయేమో కదా ఆ, అని మనం చెప్తే ఆ తర్వాత చూద్దాం, అమలు చేసినప్పుడు చూద్దాం ఓకే. అనేవారు. కానీ ఉమ్, అందుకే మనం చూస్తున్నాం ఆయన ప్రభుత్వంలో ఉమ్, అనేక ఆర్డర్స్ కోర్టు కొట్టేయడం కానీ, అవునండి. స్టే ఆర్డర్స్ ఇవ్వడం కానీ అలాంటివి జరుగుతున్నాయి. జరుగుతున్నాయి. అవన్నీ కూడా ఎప్పుడు లేని విధంగా అండి. అవన్నీ కొంచెం మరి ప్రభుత్వానికి అది పరాభవం కింద భావించాలి ఉమ్, యాక్చువల్గా. ఉమ్, బట్ ఆయన దృష్టి ఇలా ఉంటుంది, ఆయన ఆలోచన అలా ఉంటుంది, అది ఆయన శైలి అండి. అంటే మార్నింగ్ ఎన్ని గంటలు వేస్తారంటారు ఇప్పుడు సీఎం గారు? అంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రకమైన అలవాటు అంటే అండి. మీకు చూసుంటారు కదా అంటే సుమారుగా 9:30కి ఆయన మొదట కలుస్తారండి, 9:30కి. సుమారుగా అప్పట్లో. అంటే చాలా మంది ఏమంటారంటే పొద్దున్నే 5 గంటలు లేస్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు. అయ్యో తెలియదు, మనకు తెలియదు అంటారు. ఆ, ఇవన్నీ మనం వెనికిడే, కానీ నేనేమి ప్రత్యక్షంగా ఉమ్, నాకు అలా చూసే అవకాశం ఎక్కడా లభించలేదు. ఉమ్, ఆయన మొదటిసారి కిందకి రావడం అది 9:30 నుంచి ఆయన దైనందిన కార్యక్రమం స్టార్ట్ అయ్యేది. ఉమ్, నేనున్నప్పటి వరకు నేను చూసిందండి. ఆ, 6:30 కల్లా ఆయన అంతా పెట్టే బేడా సర్దేసుకోవడం, ఉమ్, దుకాణం మూసేవారు ఆయన, 6కి. అంతే. సో మనం అలాగే వీకెండ్స్ ఆయన వచ్చేవారు కాదు. ఓకే. శని ఆదివారాలు సర్వసామాన్యంగా, ఉమ్, అంటే ప్రభుత్వానికి హాలిడే ఉంటే ఉమ్, ఆయనకు కూడా హాలిడేనే. అది. ఆ విధంగా ఎవరిని కూడా పిలిచేవారు ఇబ్బంది కాదు. పెట్టడం కానీ. కొద్ది మందిని మహా మరీ అవసరం అయితే పిలిచేవారు, లేకపోతే ఉమ్, అంటే అట్లీస్ట్ అధికారుల్ని, అవును. ఆయన పేషీ స్టాఫ్ని బహుశా పిలిచేవారేమో నాకు తెలియదు. ఉమ్, బట్ నాలాంటి వాళ్ళు ఎవరిని కూడా పిలిచేవారు కాదు. అది ఆయన శైలి అండి. అయితే ఇప్పుడు రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే అయ్యా, చాలామంది జయలలిత, లాలూ ప్రసాద్ యాదవ్, మధు కోడా, అలాగే ఓం ప్రకాష్ చౌతాలా ఫ్రమ్ హర్యానా, వీళ్ళు చీఫ్ మినిస్టర్గా ఉండి అరెస్ట్ అయిన వాళ్ళు అండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కన్నా ఇప్పుడు అరెస్ట్ అయ్యారు కాబట్టి, ఇటువంటి అరెస్ట్ అయినప్పుడు మీలాంటి ఆఫీసర్లు ఈ తప్పు చేస్తే మనం ఫ్యూచర్లో ఇబ్బంది పడతామండి, వద్దండి అలాగే చెప్పరా సార్ వాళ్ళు? అంటే నా దృష్టిలో అందరూ చెప్తారండి. ఉమ్, కొన్నిసార్లు మనం చెప్తున్నా ఉమ్, వాళ్ళు గ్రహించకపోవచ్చు, ఓకే. వాళ్ళకి తాత్కాలికంగా ఇది లాభం అని అనిపించవచ్చు, ఉమ్, వాళ్ళకి రాజకీయ ప్రయోజనం అందులో ఏమన్నా కనిపించవచ్చు. కొన్నిసార్లు సలహా చెప్పేవాళ్ళు ఉమ్, గట్టిగా చెప్పలేదేమో అని ఒక అనుమానం కూడా మనకు రావచ్చు. ఉమ్, ఇలాంటి అనేక అవకాశాలు ఉన్నాయండి. ఓకే. ఎందుకంటే అక్కడ ఉన్న అధికారులందరూ అనుభవంతో ఉన్న వాళ్ళే ఉంటారు. అవును. కనీసం 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అవును. సర్వీస్లో ఉన్నవాళ్లే ఉంటారు అధికారుల కింద. ఉమ్, అలాగే ఆయనతో ఉన్న మంత్రులకు కూడా అపారమైన అనుభవం ఉంటుంది, అవును. సలహాదారులు కూడా అనుభవం ఉన్నవాళ్లే ఉంటారు. అవును. కాబట్టి వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఇవన్నీ బేరీజ్ వేసి ఉమ్, ఆయనకి సలహా ఇచ్చే ఉంటారని నేను భావిస్తున్నాను. ఉమ్. కానీ ఈయన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జైల్లోకి వెళ్ళారంటారు, రాజమండ్రి జైల్లోకి వెళ్ళారు. అవునండి. అంటే ఇది కక్ష పూర్తి చర్య అంటారా, లేదంటే నిజంగా తప్పు చేసుకుంటారంటారా? అంటే మనకి ఇంకా వివరాలు ఏమీ రాలేదండి బయటికి. ఉమ్, ఇవాళ ఇంతవరకు మనకు తెలిసిన వివరాలు ఉమ్. చాలా పాక్షికంగా ఉన్నాయి. అంటే సంజయ్ అని ఏపీ సిఐడి చీఫ్ ఏం చెప్తారంటే అవును. 16 చోట్ల సంతకం పెట్టేశారు. ఇప్పుడు సంతకాలు పెట్టవలసిన అవసరం ఉంది. ఉమ్, ముఖ్యమంత్రో, కార్యదర్శులో, మంత్రుల్లో పెట్టవలసిన అవసరం ఉంది. ఉమ్, సంతకం పెట్టాడు కదా అని చెప్పి మనం నిందితుడి కింద మార్చటం అది సబబుగా లేదు. ఉమ్, మనం ఇంకా లోతుగా చూడాలి. ఒకటి. రెండు,
అసలు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ యొక్క పరిధి ఏమిటి, ఎంతవరకు వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేయొచ్చు? ఎందుకంటే ఈ నిర్ణయాలన్నీ కూడా ఆయన ఒక ముఖ్యమంత్రిగా నిర్ణయం తీసుకున్నాడు. అంటే ఒక ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని ఆయన కింద పనిచేసే సిబ్బంది ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తారు? ఇది విరుద్ధంగా కనిపిస్తోంది. మన రాజ్యాంగంలో ఉన్న ఏర్పాటు ఏమిటంటే ఒక ఎగ్జిక్యూటివ్, ఒక లెజిస్లేచరు, ఒక జుడిషియరీ. దీన్ని సెపరేషన్ ఆఫ్ పవర్స్ అని అంటాం మనం. సో ఒక ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం లేదా ఒక ప్రభుత్వ నిర్ణయం అది రాజ్యాంగబద్ధంగా ఉన్నదా లేదా అన్నది ఒక కోర్టు నిర్ణయం చేస్తుంది. అంతేగాని ఒక పోలీస్ ఆఫీసరు, అది ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా ఆయన స్వతహాగా ఆయన ఒక పోలీస్ ఆఫీసర్, ఆయన సిఆర్పిసి ప్రకారం ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు, ఆయన ఐపీసీ ప్రకారంగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు. ఐపీసీలో ఉన్న నేరాల్ని రుజువు చేయడానికో ఉన్నాయో లేదో చూడటానికో పరిశీలన చేస్తున్నాడు. సో ఈయన కింద పనిచేస్తున్న శాఖాధిపతులు ఈయన ఎలా ప్రశ్నిస్తారు? కాబట్టి ఇది రెండు రకాలుగా చూడాలండి. ఒకటి, వీరు తీసుకున్న నిర్ణయాలు లోపభూయిష్టంగా ఉన్నాయంటే న్యాయస్థానాలు చూడాలి. చూసి ఈయన తీసుకున్న నిర్ణయం రాజ్యాంగబద్ధంగా లేదు, రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలకి ఉల్లంఘన జరుగుతున్నది, రైట్ టు ఈక్వాలిటీ వైలేట్ అయింది, లేదా ఇంకోటి ఏదో వైలేట్ అయింది, రైట్ టు ప్రాపర్టీ వైలేట్ అయింది, ఏదో ఒక రాజ్యాంగ అధికరణ ఈయన తీసుకున్న నిర్ణయం వల్ల ఉల్లంఘింపబడింది అని నిరూపణ కావాలి. అది హైకోర్టు చేస్తుందండి. అంతేగాని మున్సిఫ్ కోర్టు లేదా డిస్ట్రిక్ట్ కోర్టు, జిల్లా కోర్టు, ఏసీబీ కోర్టు కాదు. ఒకటి. రెండు, ఇది నేరపూరితమైన చర్య అని చెప్పే ముందు ఈ పథకం ఏదైతే లాంచ్ అయిందో, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఏ ప్రోగ్రామ్ అయినా అది క్షేత్రస్థాయిలో ఎలాంటి లోపాలు కనిపించాయి, దానికి ఎలాంటి సాక్ష్యాధారాలు ఉన్నాయి, ఆ సాక్ష్యాధారాలు నిందించే అధికారులు ఎవరు, వాళ్ళు నిజంగా దొరికారా, వాళ్ళు దొరికినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ప్రారంభమైన ఈ ధనం ఇది ఈయన జేబులోకి వెళ్ళిందా, ఈయన అకౌంట్లోకి వెళ్ళిందా, ఇది మనం ప్రూవ్ చేయాలి. దీని మీద అనుమానం ఉండొచ్చు కానీ ప్రూవ్ చేయాలి. ముందు అతని దగ్గర డబ్బు దొరికిందా, అతని దగ్గర దొరికితే ఒకవేళ అతను ఏమైనా చెప్పాడు అనుకోండి, నేను ఇచ్చానండి, ఎలా ఇచ్చావు, బ్యాంకు ద్వారా ఇచ్చావా, బంగారం ఏమైనా చేసి ఇచ్చావా, లేదా ఏమైనా ప్లాట్లు కొనిపెట్టావా, ఆయనకి రిజిస్టర్ చేసావా, ఏమిటి, ఏ రకంగా నువ్వు ఆయనకు లంచం ఇచ్చావు, నువ్వు ఆయనకి లాభం చేకూర్చావు, ఇవన్నీ నిరూపణ అయిన తర్వాత అప్పుడు ఈయనకి నోటీస్ ఇచ్చి